హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనందరం కూడా ఫైరా ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కదా. ఆ రాయ్ టోకెన్స్ని ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసి బ్యాంక్ విత్డ్రా చేయాలో చూద్దాం. అయితే నేను వీడియో చేసిన టైంకి రాయ్ టోకెన్స్ వాల్యూ అనేది కొద్దిగా డంప్ అయి ఉంది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ప్రజెంట్ వీటిని సెల్ చేయకుండా కొద్ది రోజులు అలాగే పెట్టుకొని ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్తో మనం సెల్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీరేం చేయాలనేది మాత్రం మీరు నిర్ణయించుకోండి. అయితే నేనెందుకు వీడియో చేస్తున్నానంటే మీకు ఖచ్చితంగా ప్రాసెస్ తెలియాలి కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో మీరు మీ కళ్ళతో చూసేదానికంటే నేను చెప్పింది చెవులతో జాగ్రత్తగా వింటే మీరు ఇంకా ఈజీగా విత్డ్రా ప్రాసెస్ అనేది అర్థం చేసుకోగలుగుతారు. ఇది మాత్రమే కాదు, వేరే ఏ డ్రాప్ వచ్చినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ యూజ్ చేసి మీరు ఎవరి సహాయం లేకుండా ఎక్స్చేంజ్ చేసి బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఇందులో మీరు రాయ్ టోకెన్స్ని విత్డ్రా చేసుకోవడానికి యాక్చువల్గా అయితే మినిమం మీకు 10,000 టోకెన్స్ అయినా ఉండాలి. కాకపోతే చాలామందికి కేవలం డ్రాప్ టోకెన్స్ మాత్రమే, ఒక 5,000 టోకెన్స్ మాత్రమే ఉన్నాయి. సో చాలామంది రిఫర్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, రిఫర్ చేసి ఇంకా ఎక్స్ట్రా ఎర్న్ చేసిన వాళ్ళు ఉంటారు. అండ్ మినిమం మీకు 10,000 టోకెన్స్ ఉంటే ఏ విధంగా సెల్ చేసి అమ్మాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలనేది ఒక ప్రాసెస్ ఉంది. అండ్ దాని తర్వాత 5,000 టోకెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకు ఉండే ప్రాసెస్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ చూద్దాం. ప్రజెంట్ అయితే 10,000 టోకెన్స్ ఆర్ అబవ్ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఎక్స్చేంజ్ చేయాలో చూద్దాం. దానికోసం అయితే ఫైరా టోకెన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మై బ్యాలెన్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎన్ని టోకెన్స్ ఉన్నాయి అనేది, అంటే ఇక్కడ అవైలబుల్లో మీకు చూపిస్తుంది అనమాట, ఎన్ని టోకెన్స్ అనేవి అన్లాక్ అయ్యాయని చెప్పి. సో అక్కడ మీకు 10,000 టోకెన్స్ ఆర్ అబవ్ అనేవి ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లోకి వెళ్ళాలి. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఇదనే కాదు, ఏ ప్రాసెస్ అయినా, ఏ ఎక్స్చేంజర్ ప్రాసెస్ అయినా కూడా, అంటే ఏ డ్రాప్ ప్రాసెస్ అయినా కూడా మీకు వచ్చిన టోకెన్స్ లిస్ట్ అయిన తర్వాత వాటిని సింపుల్గా సెల్ చేసేసి యూఎస్ డాలర్స్లోకి మార్చుకోవాలి. అంటే అమ్మేసి యూఎస్ డాలర్స్ని తీసుకోవాలి. ఆ యూఎస్ డాలర్స్తో మీరు వేరే ఎక్స్చేంజర్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదైతే తక్కువ ఫీజు ఉంటుందో అలాంటి ఒక కాయిన్ని బై చేయాలి. బై చేసుకొని వాటిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే సపోజ్ ఇందులో మీరు పలానా కాయిన్, అంటే ఈ రాయ్ టోకెన్స్ని అమ్మేసి ఆ యూఎస్ డాలర్స్తో సమ్ ఎక్స్ అనే కాయిన్ని బై చేసుకొని ఆ కాయిన్ని మీరు లైక్ వ్యాజిరెక్స్, ఇంకా వేరే ఎక్స్చేంజర్లు ఉన్నాయి. వ్యాజిరెక్స్ అయితే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. వ్యాజిరెక్స్లో ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేయాలనేది కూడా మనం ఇంతకుముందు వీడియో చేస్తున్నాం. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఇండియన్ కరెన్సీలోకి మార్చుకొని బ్యాంక్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీకు వ్యాజిరెక్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో వ్యాజిరెక్స్ ఇన్స్టాల్ చేసుకోండి, రిజిస్టర్ చేయండి అండ్ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫైరాలో ఆ టోకెన్స్ని బై చేసి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని, ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్న టోకెన్స్ని సింపుల్గా అమ్మేసి ఇండియన్ కరెన్సీలోకి మార్చుకొని మనం బ్యాంక్ విత్డ్రా అనేది చేయాలి. ఇది మీరు విన్నారు కదా. ఇప్పుడు మీరు డైరెక్ట్గా చూస్తే అర్థమైపోతుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం. నా దగ్గర అయితే రాయ్ టోకెన్స్ ఉన్నాయి. రాయ్ టోకెన్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ సెల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సెల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కెట్ ప్రైస్ అయితే చూపిస్తుంది సమ్ 0.00369 అని. అండ్ ప్రజెంట్ అయితే నేను మొత్తం టోకెన్స్ అమ్మదలుచుకోలేదు. మిగతా టోకెన్స్ అనేవి నేను నెక్స్ట్ ప్రాసెస్, అంటే 5,000 టోకెన్స్ ఉన్న వాళ్ళు ఏ విధంగా చేయాలని చూపించాలి కాబట్టి వాటి కోసం ఉంచుకుంటాను. ప్రజెంట్ అయితే నేను ఎగ్జాక్ట్గా 24,216 టోకెన్స్ అయితే నేను సెల్ చేయాలనుకుంటున్నా. అండ్ మీరైతే 10,000 టోకెన్స్ ఉంటాయి కాబట్టి 10,000 ఎంటర్ చేసుకుంటారు. ఆర్ అబవ్ ఉంటే అబవ్, ఎంత ఉంటే అంత ఎంటర్ చేసుకొని ఇక్కడ మార్కెట్ ప్రైస్ని ఎంటర్ చేయండి. లేదనుకుంటే ప్రైస్కి కొద్దిగా ఒక 1 పైసా ఆర్ 1.2 పాయింట్స్ తక్కువ పెట్టుకుంటే మీకు ఇన్స్టెంట్గా సెల్ అయిపోతుంది. సో నేను సెల్ చేసుకున్నా, ఎంటర్ చేసుకొని సెల్ రాయ్ క్లిక్ చేశాను. సెల్ రాయ్ క్లిక్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రాల్ చేసుకుంటే అది మీకు ఇక్కడ ఆర్డినరీలో ఏదైతే ఆర్డర్ ఉందో ఆర్డర్ కనిపిస్తుంది. ఆ ఆర్డర్ ఇక్కడ కనిపించలేదు అనుకోండి, ఆల్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆర్డర్ హిస్టరీలో మీకు సెల్లింగ్ ఆర్డర్ అనేది కంప్లీట్ అయింది, ఇక్కడ ఫిల్డ్ అని చూపిస్తుంది. సో కంప్లీట్ అయిన తర్వాత మై బ్యాలెన్స్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ యూఎస్ డాలర్స్ అనేవి మనకు ఒక $90 అనేవి వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే ట్రాన్స్ఫర్ ఛార్జెస్, అంటే విత్డ్రా ఛార్జెస్ తక్కువ ఉన్నాయో ఆ టోకెన్ని బై చేయాలి. ప్రజెంట్ అయితే మీకు ఇందులో ఫైరాయ్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లైట్ కాయిన్, 2 TRX కాయిన్. మీరు లైట్ కాయిన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే మీకు కేవలం ₹8 మాత్రమే. నేను వీడియో చేస్తున్న టైంకి ఇది చెప్తున్నా, చూడండి, జాగ్రత్తగా గమనించండి. అండ్ TRX టోకెన్ మీరు బై చేసి ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం మీకు చాలా ఎక్కువ అడుగుతున్నారు. దాదాపు ఒక 17 టోకెన్లు, అంటే వాటి వాల్యూ వచ్చేసి నియర్లీ ₹120 అనమాట. సో నేను వీడియో చేసిన టైంకి మాత్రం లైట్ కాయిన్ ఈజ్ ద బెస్ట్ అనమాట. మీరు ఎప్పుడైతే చేస్తున్నారో, ఎక్స్చేంజ్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో అప్పుడు మాత్రం మీరు దాని ఛార్జెస్ అనేవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేసుకొని ఏ టోకెన్ అయితే మీకు లైట్ ఆర్ TRX, మోస్ట్లీ ఆ రెండే ఉన్నాయి. లైట్ సెట్ చేయండి. లైట్ సెట్ చేసిన తర్వాత LTC అని సెట్ చేస్తున్నా. LTC సెట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఛార్జెస్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. ఫీజు వచ్చేసి 0.0006
వీటి వాల్యూ 8 రూపీస్. అలాగే టీఆర్ఎక్స్ కూడా సెట్ చేయండి. అది వ్యాజిరెక్స్లో వాటి వాల్యూ సెట్ చేయండి. చెక్ చేసుకున్న తర్వాత ఏదైతే టోకెన్ తక్కువ ఛార్జెస్ అడుగుతుందో వాటిని మాత్రం ప్రిఫర్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తాను, సింపుల్గా సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎల్టీసీ క్లిక్ చేస్తాను. ఎల్టీసీ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనం బై ఆప్షన్ క్లిక్ చేయాలి. బై ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, మీరు సెల్ చేసేటప్పుడు మీరు మార్కెట్ రేట్ కంటే తక్కువకు పెట్టి అమ్మితే వ్యాంగ్ అయిపోతుంది. కానీ అమ్మేటప్పుడు మార్కెట్ రేట్ కంటే కొద్దిగా ఎక్కువ పెట్టి బై చేస్తే వ్యాంగ్ అయిపోతుంది. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ మార్కెట్ రేట్ ఉంది, ఆ మార్కెట్ రేట్ ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని 100% సెలెక్ట్ చేసుకొని బై క్లిక్ చేశాను. బై క్లిక్ చేసుకుంటే మీరు చూడొచ్చు ఇన్స్టెంట్గా మనకి ఇక్కడ బయింగ్ అనేది కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మీ దగ్గర 0.53 ఎల్టీసీ టోకెన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, వీటిని మీరు వ్యాజిరెక్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. వ్యాజిరెక్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం మీరు ఏం చేయాలంటే వ్యాజిరెక్స్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫండ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఫండ్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ ఆప్షన్లో ఎల్టీసీ సెట్ చేయండి. ఎల్టీసీ సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ డిపాజిట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ డిపాజిట్ అడ్రస్ని కాపీ చేసుకోండి. జాగ్రత్త, ఒక్క అక్షరం తప్పైనా కూడా మీరు డిపాజిట్ చేసింది ఎటుపోతుందో తెలియదు అండ్ రిటర్న్ రావు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ టోకెన్ అడ్రస్ని కాపీ చేసుకొని ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేసుకొని ఎల్టీసీ సెలెక్ట్ చేసా. సో ఎల్టీసీ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకున్నా. అండ్ ఓపెన్ చేసుకుని ఇక్కడ అడ్రస్ని పేస్ట్ చేస్తున్నాను. సో సింపుల్గా పేస్ట్ చేసేసి మినిమం ధర ఇక్కడ ఆల్ క్లిక్ చేస్తున్నా. ఆల్ క్లిక్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ మీరు 100% సెలెక్ట్ చేయండి. 100% సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రా బటన్ క్లిక్ చేయండి. విత్డ్రా బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు గూగుల్ అథెంటికేషన్ అయితే పెట్టుకోవద్దు, సింపుల్గా ఎస్ఎంఎస్ అథెంటికేషన్ పెట్టుకోండి. ఎస్ఎంఎస్ అథెంటికేషన్ పెట్టుకున్న తర్వాత మీరు ట్రేడ్ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఏదైతే పెట్టుకున్నారో ఆ ట్రేడ్ పాస్వర్డ్ని, అలాగే గెట్ కోడ్ క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ వస్తుంది, దాన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, విత్డ్రా అయితే సబ్మిట్ అయిందనమాట. అది ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే మీకు విత్డ్రా అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. బ్యాక్ వచ్చేస్తున్నా. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం వ్యాజిరెక్స్ ఓపెన్ చేసుకుంటే ఈ లైట్ కాన్ అడ్రస్ ఓపెన్ చేసుకుందాం. ఒకసారి బ్యాక్ వద్దాం. అండ్ బ్యాక్ వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో ఆ ట్రాన్సాక్షన్స్ అనేది పెండింగ్లో చూపిస్తుంది. అది అయిన తర్వాత మీకు లైట్ కాన్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, లైట్ కాన్ అయితే మనకి ఇక్కడ డిపాజిట్ కంప్లీట్ అయిందనమాట. ఇది రావడానికి కొద్దిగా ఎక్కువ సమయం పట్టింది, దాదాపు ఒక 15 నిమిషాల వరకు అయితే టైం పట్టింది. సో ఒకవేళ మీకు లేట్ అయితే కనుక కంగారు పడొద్దు, వెయిట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రజెంట్ అయితే ఈ లైట్ కాయిన్స్ వచ్చాయి కదా, ఈ లైట్ కాయిన్స్ని మనం ఏం చేయాలంటే అమ్మేసుకోవాలి. ఏ విధంగా అమ్మాలంటే ఇక్కడ మార్కెట్స్లోకి వెళ్ళి ఎల్టీసీ క్లిక్ చేసి ఇక్కడ LTC/INR ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేసుకొని ఇక్కడ సెల్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సెల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మార్కెట్ రేట్కి ఒక 1 రూపీ 2 రూపీస్ తగ్గించి పెట్టారనుకోండి, మీకు వేగంగా సెల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేనైతే 376 రూపీస్ పెడుతున్నా. అండ్ ఇక్కడ 100% సెలెక్ట్ చేస్తున్నా. 100% సెలెక్ట్ చేసుకొని సెల్ క్లిక్ చేసి ఇక్కడ స్లైడ్ క్లిక్ చేసేస్తే ఆర్డర్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ట్రేడ్స్లోకి వెళ్ళి ఇక్కడ మై ఆప్షన్లోకి వెళ్తే కనుక అది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ చెక్ చేస్తే మీకు ఇక్కడ 100% కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయి మీకు ఇండియన్ కరెన్సీ అనేది వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఆర్డర్స్లోకి వెళ్ళి హిస్టరీలోకి వెళ్తే కనుక నాకు కొద్దిగా నేను సెల్ చేసేటప్పుడు ప్రైస్ అయితే డంప్ అయితే వస్తుంది కాబట్టి నేను ముందు మీకు చూపించింది కాకుండా వేరేది ఆర్డర్ అమౌంట్ అనేది తగ్గించి పెట్టి ఆర్డర్ అనేది కంప్లీట్ చేశాను. అండ్ ఇక్కడ మనకి ఇండియన్ కరెన్సీలో అమౌంట్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని విత్డ్రా క్లిక్ చేసుకొని మీరు మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకుంటే 10 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. 10 రూపీస్ పోను మీకు మిగతా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. అలా కాకుండా నెఫ్ట్ విత్డ్రా చేసుకుంటే మీకు 5 రూపీస్ అనేది పడుతుంది అండ్ మీకు ఒక 30 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో ఇది విత్డ్రా ప్రాసెస్ అనమాట. అండ్ ఇప్పుడైతే మనం సెకండ్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో ఈ సెకండ్ ప్రాసెస్ ఏంటి అంటే మీకు రాయ్ టోకెన్స్ అనేవి కేవలం 5000 టోకెన్స్ ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాలి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఇది ఒక సెకండ్ మెథడ్ అనమాట. ఈ సెకండ్ మెథడ్లో మీరు ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఇంకొక 10,000 టోకెన్స్ అనేవి కొనాలి. అంటే టోటల్గా మీకు 15,000 టోకెన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ మీకు 10,000 టోకెన్స్ ట్రేడింగ్ ఆప్షన్ కాబట్టి టోటల్లీ మీరు ఎక్స్ట్రా 10,000 టోకెన్స్ అయితే కొనాలి. ఆ 10,000 టోకెన్స్ కొనడానికి మీకు ఇక్కడ ఫండ్స్ అయితే కావాలి. ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అంటే మీరు మళ్ళీ వ్యాజిరెక్స్లో ఒకవేళ మీరు ఓన్లీ 5,000 టోకెన్స్ ఉంటే మీరు సింపుల్గా ఇక్కడ వ్యాజిరెక్స్లోకి వెళ్ళండి. డిపాజిట్ క్లిక్ చేసుకొని మినిమం మీరు ఒక 3,000 రూపాయలు యాడ్ చేసుకోండి. మీరు మొబిక్విక్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే వీటి ద్వారా అంటే ఇందులో ఉన్న కాయిన్స్ని ఇందులో ఈ వ్యాజిరెక్స్లో మీరు ఏదైతే ట్రాన్స్ఫర్ ఫీ తక్కువ ఉంటుందో ఆ టోకెన్స్ని కొని మీరు రాయ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట.
సో దానికోసం మీకైతే ఫైరాయ్ నుంచి మీకైతే ట్రాన్స్ఫర్ ఫీ అనేది తక్కువ ఉండడానికి లైట్గా అని చెప్పాను. కానీ ఇక్కడ మాత్రం మీరు వ్యాజిరెక్స్ నుంచి ఫైరాయ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం మీకు నేను టీఆర్ఎక్స్ సజెస్ట్ చేస్తాను. సో టీఆర్ఎక్స్ అయితే మీకు తక్కువ ఛార్జెస్ ఉంటాయి అనమాట. నేనేం చేస్తానంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆప్షన్లోకి వెళ్ళి టీఆర్ఎక్స్ బై చేస్తాను. టీఆర్ఎక్స్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఐఎన్ఆర్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని బై దగ్గర నేను టోటల్ కంప్లీట్ చేస్తాను. మీకు 3000 ఉంటే సరిపోతుంది. అండ్ ప్రజెంట్ రాయ్ టోకెన్ వాల్యూ ఇంత ఉంది కాబట్టి 3000. ఒకవేళ ప్రజెంట్ వాల్యూ కంటే ఇంకా ఎక్కువ ఉండి వాళ్ళు ఇంకా మినిమం 10,000 టోకెన్స్ విత్డ్రా ఆప్షన్ ఇచ్చారంటే మాత్రం మీరు 3000 కంటే ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ చేశాను. కేవలం 3000 సరిపోతుంది. కాకపోతే నేను ఏదైతే రాయ్ టోకెన్స్ నమ్ముకున్నానో వాటిని మళ్ళీ నేను కొనుక్కోవాలనుకున్నాను కాబట్టి టోటల్గా నేను 7,000 రూపీస్ కూడా బై చేస్తున్నాను. సో సింపుల్గా బై చేస్తున్నాను అండ్ ఆర్డర్ అనేది ట్రేడ్స్లోకి వెళ్తుంది అండ్ అది కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. సో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే వీటిని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేయడం కోసం మళ్ళీ ఫండ్స్లోకి వెళ్ళాలి. ఫండ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టీఆర్ఎక్స్ ఓపెన్ చేసుకోండి. టీఆర్ఎక్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే విత్డ్రా బటన్ని క్లిక్ చేయాలి. సో విత్డ్రా బటన్ని క్లిక్ చేసుకొని మీరేం చేయాలంటే ఇక్కడ ఫైరాయ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేయండి. టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ ఉంటుంది. సో సింపుల్గా ఆ అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు వ్యాజిరెక్స్లోకి వెళ్ళి ఏదైతే అడ్రస్ కాపీ చేసుకున్నారో టీఆర్ఎక్స్ అడ్రస్ ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి. మినిమం 170 టీఆర్ఎక్స్ అడుగుతున్నారు. కాకపోతే మనం 3000కి అంతకంటే ఎక్కువ వస్తాయి, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ అడ్రస్ని పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రా క్లిక్ చేస్తాను. విత్డ్రా క్లిక్ చేసుకొని ఇక్కడ రిమార్క్స్ దగ్గర థ్యాంక్ యూ ఏదో ఒకటి మీకు నచ్చింది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ చేయాలి. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఓటీపీ అయితే ఓటీపీ, లేదనుకుంటే గూగుల్ అథెంటికేటర్ ఉంటే అందులో ఉన్న ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టాను. అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే వస్తుంది. సో సింపుల్గా అప్రూవ్ దిస్ విత్డ్రాల్ క్లిక్ చేసుకొని క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. అంతే, విత్డ్రాల్ అనేది కంప్లీట్ అయింది వ్యాజిరెక్స్ నుంచి. మీరు వ్యాజిరెక్స్లో విత్డ్రా చేసుకున్న టీఆర్ఎక్స్ అనేవి మీకు రాయ్ టోకెన్ అంటే ఫైరాయ్లోకి రావడానికి కొద్ది టైం అయితే పడుతుంది. సో వెయిట్ చేయండి. సో విత్డ్రా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా ఫైరాయ్లోకి వచ్చేయండి. ఫైరాయ్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ రెఫరెన్స్ చేస్తూ ఉంటే టీఆర్ఎక్స్ అనేవి రిసీవ్ అవుతాయి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, మనకైతే టీఆర్ఎక్స్ వచ్చేసారనమాట. సో మనం ఏం చేయాలంటే ఈ టీఆర్ఎక్స్ని ఇప్పుడు సెల్ చేసేయాలి. సో సింపుల్గా మార్కెట్ ఓపెన్ చేసుకొని టీఆర్ఎక్స్ సెట్ చేసుకొని TRX/USDT సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సెల్ క్లిక్ చేస్తా. సెల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మార్కెట్ రేట్ కంటే మీరు అమ్మేటప్పుడు కొద్దిగా తక్కువ పెట్టుకుంటే వేగంగా కంప్లీట్ అవుతుందన్నమాట. సో సింపుల్గా దాన్ని ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసుకొని 100% సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెల్ TRX క్లిక్ చేస్తున్నా. సెల్ TRX క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా సెల్ అయిపోతాయి. అండ్ సెల్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేస్తే మీకు US డాలర్స్ అనేవి వస్తాయి. సో ఈ US డాలర్స్ ఉపయోగించి మనం ఇప్పుడు రాయ్ టోకెన్స్ని బై చేయాలి. సో రాయ్ టోకెన్స్ని బై చేయాల్సి ఉంటుంది. సో రాయ్ టోకెన్స్ని మీరు ఏం చేయాలంటే రాయ్ ఓపెన్ చేసుకొని బై క్లిక్ చేసుకొని మార్కెట్ రేట్ కంటే కొద్దిగా ఎక్కువ పెడితే మీకు వేగంగా కంప్లీట్ అవుతుంది అనమాట బయింగ్ ఆర్డర్. సో సింపుల్గా 100% సెలెక్ట్ చేస్తాను. 100% సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బై రాయ్ క్లిక్ చేస్తాను. బై రాయ్ క్లిక్ చేస్తే మీకు రాయ్ టోకెన్స్ అనేవి బై అయిపోయినాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే టోటల్లీ మీకు 5,000 ఇంకొక 10,000 టోటల్లీ 15,000 ఉంటాయి. సో మీకు ఇప్పుడు 15,000 ఉన్నాయి కాబట్టి మీరు వాటిని సెల్ చేసేవచ్చు. సో సెల్ చేయడం కోసం మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసుకొని సెల్ క్లిక్ చేస్తారు. సెల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 15,000 ఆర్ అబవ్ ఉంటాయి కాబట్టి 15,000 ఎంటర్ చేసుకున్నారు. సపోజ్ 15,000 ఉన్నాయి. 15,000 ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే మార్కెట్ రేట్ కంటే కొద్దిగా తక్కువ పెట్టుకోండి. 100% సెలెక్ట్ చేయండి. ఏదైతే 15,000 ఉన్నాయో 100% మీకు ఎన్నంటే అన్ని 100% సెలెక్ట్ చేసుకొని, నేనైతే ఇందులో ఎక్స్ట్రా ఉన్నాయి కాకపోతే నేను వాటిని సెల్ చేయదలుచుకోలేదు కాబట్టి మీకు ప్రాసెస్ తెలియడం కోసం కేవలం 15,000 మాత్రమే సెల్ చేసి చూపిస్తున్నాను. సో సింపుల్గా 15,000 ఎంటర్ చేశాను. ఎంటర్ చేసుకున్న తర్వాత మార్కెట్ రేట్ కంటే కొద్దిగా తక్కువ పెట్టుకొని సెల్ క్లిక్ చేస్తా. సో సెల్ రాయ్ క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్ అయిపోయింది. రాయ్ సెల్ అయిపోయినాయి. టోటల్గా మనకి ఏదైతే 5 ఉన్నాయో 5 + 10 టోటల్లీ 15 సెల్ అయిపోయినాయి. సెల్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ US డాలర్స్ వస్తాయి కదా. ఈ US డాలర్స్తో మీరు ఏం చేయాలంటే లైట్ కాయిన్ అనేది బై చేయాలి. LTC/USDT. సో ఈ లైట్ కాయిన్ని బై చేయాలి. బై చేయడం కోసం ఓపెన్ చేసుకోండి అండ్ బై క్లిక్ చేయండి. బై క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ 100% సెలెక్ట్ చేయండి అండ్ మార్కెట్ రేట్ కంటే కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి. అలాగైతే మీకు బయింగ్ అనేది కంప్లీట్ అవుతుంది వేగంగా. సో కంప్లీట్ చేయడం కోసం బై LTC క్లిక్ చేస్తాను. బై LTC క్లిక్ చేసుకున్న తర్వాత అది మీకు ఆర్డర్ కంప్లీట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట. సో వెయిట్ చేయండి. సో వెయిట్ చేస్తే ఆర్డర్ కంప్లీట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి LTC అయితే బై అయిపోయింది అనమాట. సో బై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఓపెన్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసుకొని ఈ టోకెన్స్ని మనం వ్యాజిరెక్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. వ్యాజిరెక్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే వ్యాజిరెక్స్లో
ఎల్టీసీ టోకెన్ యొక్క అడ్రస్ అనేది మనం తీసుకోవాలి. సో ఎల్టీసీ సెట్ చేశాను, ఫండ్స్లోకి వెళ్ళి సెట్ చేసుకున్న తర్వాత ఎల్టీసీ క్లిక్ చేస్తా. ఎల్టీసీ క్లిక్ చేసుకుని డిపాజిట్ క్లిక్ చేస్తా. అండ్ ఇక్కడ అడ్రస్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ ఏదైతే విత్డ్రా ఆప్షన్ ఉందో విత్డ్రా క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు లైట్ కాయిన్ అడ్రస్ని ఇక్కడైతే ఆల్రెడీ ఎంటర్ ఉంది కాబట్టి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఆ అడ్రస్ని పేస్ట్ చేసుకొని 100% సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాక్సిలరేషన్ ద్వారా 100% క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని విత్డ్రా బటన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు SMS అథెంటికేషన్ క్లిక్ చేసుకొని మీరు ఏదైతే ట్రేడ్ పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ ట్రేడ్ పాస్వర్డ్ని అలాగే మీకు వచ్చిన ఓటీపీని గెట్ కోడ్ క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని సబ్మిట్ అంటే విత్డ్రా అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. అండ్ ఆ ఓటీపీని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చెక్ చేస్తే మనకి విత్డ్రాల్ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయింది. సో సబ్మిట్ అయింది. ఇది మనకి వ్యాజిరెక్స్లోకి కంప్లీట్ అవ్వడానికి అంటే డిపాజిట్ అవ్వడానికి మీకు కనీసం ఒక 15 నిమిషాలు అయితే టైం పడుతుంది. తొలి కూడా నాకు చాలా ఎక్కువ టైమే పట్టింది. సో వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి, డిపాజిట్ కంప్లీట్ అయింది కదా. సో డిపాజిట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీరు ఎక్స్చేంజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎల్టీసీ క్లిక్ చేయండి. ఎల్టీసీ క్లిక్ చేసుకొని వాటిని మీరు అమ్మేయాలన్నమాట. LTC/INR క్లిక్ చేశారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బై అండ్ సెల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సెల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని 100% సెలెక్ట్ చేసుకున్నారు. 100% సెలెక్ట్ చేసుకున్న తర్వాత మార్కెట్ రేట్ కంటే ఒక ₹5 ₹6 తగ్గించి పెట్టుకొని అమ్ముకోండి. అమ్మేసి ఆర్డర్ అనేది కంప్లీట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్డర్ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనకి ఇండియన్ కరెన్సీలో డబ్బులు వచ్చేసాయి. అండ్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా వాటిని ఓపెన్ చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకసారి మనం అంతా చేసిన ప్రాసెస్ అంతా కూడా ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 అంతకంటే ఎక్కువ టోకెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా ఫైరాయ్లో వాటిని అమ్మేశారు. అమ్మేసి ఆ వచ్చిన $తో లైట్ కాయిన్ బై చేశారు. ఆ లైట్ కాయిన్ని వ్యాజిరెక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో వ్యాజిరెక్స్లో ఆ లైట్ కాయిన్ అమ్మేసి ఇండియన్ కరెన్సీలోకి మార్చుకొని వాటిని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా చేసుకున్నారు. ఇది 10,000 ఆర్ అబవ్ ఉన్న వాళ్ళు చేసిన పని. అండ్ 5,000 ఓన్లీ 5,000 టోకెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాజిరెక్స్లోకి వెళ్ళారు. వ్యాజిరెక్స్లో ఒక ₹3,000 యాడ్ చేసుకున్నారు. యాడ్ చేసుకొని ఇక్కడ వాళ్ళు TRX కాయిన్ని బై చేశారనమాట. సో ఆ TRX కాయిన్ని బై చేసుకున్న తర్వాత వాటిని ఫైరాయ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని అక్కడ అమ్మేశారు. ఆ TRX కాయిన్ని ఫైరాయ్లో అమ్మిన తర్వాత ఆ వచ్చిన $తో ఒక 10,000 రాయ్ టోకెన్స్ అనేది బై చేసుకున్నారు. 10,000 అంతకంటే ఎక్కువ వస్తాయి, మార్కెట్ రేట్ని బట్టి కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు. ఒకవేళ ఒక 10,000 రాయ్ టోకెన్స్ని బై చేసుకున్న తర్వాత టోటల్గా 15,000 రాయ్ టోకెన్స్ని కూడా మళ్ళీ వెంటనే అమ్మేసి ఆ వచ్చిన $తో లైట్ కాయిన్ని బై చేశారు. సో లైట్ కాయిన్ని ఆబ్వియస్లీ వ్యాజిరెక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఇండియన్ కరెన్సీలోకి అంటే అమ్మేసి ఇండియన్ కరెన్సీలోకి మార్చుకొని సింపుల్గా బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా చేసుకున్నారు. ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట, ఒక్క నిమిషంలో చెప్పాలంటే. అండ్ మీకు ప్రాక్టికల్గా చూపించడానికి ఇంత టైం పట్టింది. అండ్ నాకైతే పులుసు గారిపోయిందని చెప్తాను, చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 2 hours ఈ వీడియో రికార్డ్ చేయడానికి నేను స్పెండ్ చేశాను. ఎందుకంటే విత్డ్రాలు చేసేటప్పుడు అటు ఇటు కొంచెం కన్ఫ్యూజన్, దాంతోపాటు చాలా టైం తీసుకుంది ట్రాన్స్ఫర్ అవ్వడానికి. సో ఏంటంటే సింపుల్గా వీడియో మీకు నిజంగానే హెల్ప్ఫుల్ అనిపించింది అనుకోండి, ఒక్క లైక్ చేయండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మంచి లూట్ అప్డేట్స్ కోసం, ఇలాంటి ఫైరాయ్ లూట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ TKXకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. అండ్ అప్పుడైతే మళ్ళీ నేను వీడియో చేయలేకపోవచ్చు. సింపుల్ ఏముంది, ఆ కాయిన్స్ అమ్మేస్తారు, లైట్ కాయిన్ బై చేస్తారు, లైట్ కాయిన్ బై చేసుకొని వ్యాజిరెక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అమ్మేసుకుంటారు. ఇదే సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇది ఫాలో అయిపోండి. అండ్ ఏ డ్రాప్లో పార్టిసిపేట్ చేసినా కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వెల్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.